వర్తమాన నటి అవినీతి ఖండాంతరాలు దాటింది. ఆ మూలాలను అమెరికా దర్యాప్తు సంస్థ FBI ఛేదించింది. వైఎస్ కనుసన్నల్లో ఆంధ్రప్రదేశ్ కేంద్రంగా జరిగిన ముడుపుల భాగోతం ఇప్పుడు సంచలనం సృష్టిస్తోంది. టైటానియం ఖనిజాన్ని తవ్వుకునే అనుమతి కోసం అధికారులకు ముడుపులు ముట్టజెప్పిన కేసులో వైఎస్ ఆత్మ ఇరుక్కున్నారు. సహజ వనరులను కొల్లగొట్టడానికి ఆత్మ అంతరాత్మ కలిసి గనుల గజనీలా పేటరేగిపోయిన ఈ కుట్రలో ఎన్నో కోణాలు వెలుగు చూస్తున్నాయి. ఎక్కడ ఏ అక్రమాల తీగలాగినా వైఎస్ రాజశేఖర రెడ్డి అవినీతి డొంకంతా కదులుతోంది. ఇప్పుడు అమెరికా దర్యాప్తు సంస్థ విచారిస్తున్న కేసు మూలాలు కూడా ఘనత వహించిన వైఎస్ హయాంలో జరిగిన అక్రమాల తంతే. రాష్ట్రంలోని టైటానియం ఖనిజ నిక్షేపాలను ఆశించిన అమెరికా బోయింగ్ సంస్థ వెలికి తీసిపెట్టే బాధ్యతను ఉక్రెయిన్ కు చెందిన DF సంస్థకు అప్పగించింది. అప్పట్లో సీఎంగా ఉన్న వైఎస్ హయాంలో ఒప్పందం జరిగింది. అయితే మాకేంటి అన్న ప్రశ్న ఎదురవడంతో ముడుపులు ఇవ్వక తప్పదని DF నిర్ణయించుకుంది. ఈ వ్యవహారంలో వైఎస్ ఆత్మ KVP రామచంద్రరావు కీలక పాత్ర పోషించినట్లు తెలుస్తోంది. అభియోగాల్లో బోయింగ్ సంస్థ పేరు నేరుగా చెప్పకుండా కంపెనీ ఏ అని పేర్కొన్నారు. టైటానియం స్పాంజ్ సేకరణకున్న సాధ్యాసాధ్యాలపై అధ్యయనం చేసేందుకు ఫిర్టాజ్ సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు బోయింగ్ ఓ ప్రకటనలో బుధవారం అంగీకరించింది. దిమిత్రి ఫిర్టాజ్ ఉక్రెయిన్ కు చెందిన పెద్ద వ్యాపారవేత్త. ఇటీవల పదవీచ్యుతుడైన ఉక్రెయిన్ అధ్యక్షుడితో సన్నిహిత సంబంధాలు ఉన్న వ్యక్తి. ఈయనకు ఆస్ట్రియా, స్విట్జర్లాండ్ సహా పలు దేశాల్లో కంపెనీలున్నాయి. టైటానియం సహా వివిధ ఖనిజాల వెలికితీత, శుద్ధిలో ఈ కంపెనీల భాగస్వామ్యం ఉంది. DF లో భాగమైన స్విట్జర్లాండ్ కు చెందిన బోత్లీ ట్రేడ్ ఏజీ ఏప్రిల్ 2006లో వైఎస్ సర్కార్ తో సంయుక్త భాగస్వామ్యానికి ఒప్పందం చేసుకుంది. టైటానియం స్పాంజ్ సహా వివిధ టైటానియం ఆధారిత ఉత్పత్తులుగా శుద్ధి చేయడానికి ఉపయోగించే ఇల్మనైట్ వెలికితీత చేపట్టేందుకే ఈ ఒప్పందం కుదుర్చుకున్నారు. ఫిబ్రవరి 2007లో కంపెనీ ఏ బోత్లీ ట్రేడ్ ద్వారా ఆస్ట్కెమ్ హోల్డింగ్ తో ఒప్పందం కుదుర్చుకుంది. బోత్లీ ట్రేడ్ ద్వారా కంపెనీ ఏకు భారత్ ప్రాజెక్టు ద్వారా ఏటా 50 లక్షల పౌండ్ల నుంచి 1.2 కోట్ల పౌండ్ల వరకు టైటానియం స్పాంజ్ సరఫరా చేసేది ఈ ఒప్పందం. ఈ ప్రాజెక్ట్ కార్యరూపం దాల్చాలంటే కేంద్రం నుంచి అనుమతి అవసరం. దీనికోసం కోట్ల రూపాయల ముడుపులు బట్వాడా చేయడానికి నిందితులు అమెరికా ఆర్థిక సంస్థలను వినియోగించుకున్నారు. ఈ కేసు ఇప్పుడు KVP చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. అక్రమాలకు పాల్పడినట్లు న్యాయస్థానం నిర్ధారణతో అభియోగాల నమోదు ప్రక్రియ పూర్తయింది. సామాన్య మానవుడి మేధస్సుకు అంతుబట్టని విధంగా దోచుకున్న భాగోతాన్ని అమెరికా దర్యాప్తు సంస్థ బట్టబయలు చేసింది. వైఎస్ హయాంలో ప్రభుత్వ సలహాదారుగా పదవి వెలగబెట్టి ఆత్మగా మెలిగిన KVP రామచంద్రరావును ఈ కేసులో నిందితుడిగా FBI చూపించింది. విదేశాల్లో అమెరికన్లు అవినీతికి పాల్పడకుండా నిరోధించే చట్టం కింద మరో 5గురిపై అభియోగాలు మోపింది. హంగేరీ వ్యాపారవేత్త ఆండ్రాస్ నోప్, ఉక్రెయిన్ కు చెందిన సురేష్ జవోర్జియాన్, అమెరికాలో శాశ్వత నివాసం ఏర్పాటు చేసుకున్న భారతీయుడు గజేంద్ర పాల్, శ్రీలంకకు చెందిన పెరియా స్వామి సుందరలింగం నిందితుల జాబితాలో ఉన్నారు. వీరంతా అక్రమ వ్యాపారానికి కుట్రలు పనడం, నల్లధనం చలామణీ చేయడం, అక్రమ వ్యాపారానికి సహకరించేందుకు దేశాల మధ్య ప్రయాణించడం వంటి నేరాలకు పాల్పడినట్లు న్యాయస్థానం నిర్ధారించింది. షికాగోకు చెందిన ఫెడరల్ గ్రాండ్ జ్యూరీకి 2013 జూన్ 20నే షీల్డ్ కవర్ లో FBI అభియోగాలు సమర్పించింది. దీన్ని సహాయ అటార్నీ జనరల్ డేవిడ్ ఏవో నీల్ బుధవారమే బయటకు వెల్లడించారు. ఈ కేసుకు సంబంధించి ఉక్రెయిన్ జాతీయుడు దిమిత్రి ఫెర్టాష్ ను ఆస్ట్రేలియా గత నెల 12న అరెస్ట్ చేసింది. ఆయన 1044 కోట్ల రూపాయల ఆస్తులు హామీగా ఇచ్చి 21న విడుదలయ్యారు. నేరస్తుల అప్పగింత ఒప్పందంలో భాగంగా ఆయన్ని అమెరికాకు రప్పించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. అంతర్జాతీయ స్థాయి అవినీతిపై పోరాడడం తమ న్యాయశాఖ విధానాల్లో భాగమని సహాయ అటార్నీ జనరల్ చెప్పారు. ఆంధ్రప్రదేశ్లోని టైటానియం గనుల ద్వారా షికాగోకు చెందిన కంపెనీ ఏ ఏటా 3000 కోట్లు ఆర్జిస్తుందని అంచనా. అవినీతికి పాల్పడినందుకు ఈ 6గురి నుంచి దాదాపు 64 కోట్లు వసూలు చేయాలని అభియోగ పత్రంలో ప్రతిపాదించారు. ఈ 6గురు భారత్ లో అధికారులు, ప్రజాప్రతినిధులకు ముడుపు ఇచ్చేందుకు అమెరికా ఆర్థిక సంస్థలను, అంతర్జాతీయ నగదు లావాదేవీలు వాడుకున్నారని పేర్కొంది. DF కంపెనీ లావాదేవీల రూపంలో ఈ సొమ్మును భారత్ చేరవేశారని తెలిపింది. ఈ క్రమంలో వారు బెదిరింపులకు పాల్పడినట్టు తేల్చింది. ప్రాజెక్ట్ అనుమతుల గురించి మాట్లాడేందుకు వైఎస్ సహా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లోని పలువురు వ్యక్తులను ఫిర్టాష్ కలుసుకున్నట్టు తెలిపింది. ప్రజాప్రతినిధులకు, అధికారులకు 111 కోట్ల ముడుపు ఇవ్వాలని సహాయకుడికి ఫిర్టాషే నిర్దేశించారని అభియోగం. ఈ ముడుపులను తెల్లధనంగా చూపించారని ఆరోపణలు. ముడుపుల ద్వారా పనులు జరిపేందుకు పలువురిని నియమించినట్లు అందులో పేర్కొన్నారు.
ప్రాజెక్టును పర్యవేక్షించిన నోప్ ఫిర్టాష్ తో కలిసి ప్రభుత్వ ముఖ్యులతో కంపెనీ ఏ ప్రతినిధులతో భేటీ అయ్యారు. టైటానియం సరఫరాపై చర్చించాడు. నకిలీ పత్రాల మీద సంతకాలు చేయడం, చెల్లింపుల పర్యవేక్షణ, నగదు బదిలీ సమన్వయం వంటివి జవోర్జియాన్ చేశాడు. లైసెన్సుల జారీ ఎంతవరకు వచ్చిందో గజ్ లేదా గజేంద్రపాల్ తెలుసుకునేవాడు. ముడుపు ఏ రూపంలో ఇవ్వాలో తెలుసుకుని భాగస్వామ్యులకు చెప్పేవాడు. తనకు ఎంత ముడుపు కావాలో సుందరలింగంతో సమావేశంలో కేవీపీ తెలిపినట్టు అభియోగ పత్రంలో పేర్కొన్నారు. కేవీపీకి చెల్లించాల్సిన ముడుపులను విదేశాల్లోని ఏ బ్యాంక్ ఖాతాల్లో వేయాలో సుందరలింగమే చూసేవాడు. కేవీపీ తన కోసం ఇతరుల కోసం ముడుపులు అందుకున్నారని స్పష్టం చేశారు. ఈ ప్రాజెక్టుపై కేంద్ర సంస్థలు దర్యాప్తు జరిపే ప్రమాదం ఉందని, అనుమతుల కోసం వచ్చిన వారిని కేవీపీ బెదిరించేవారని అభియోగాల్లో తెలిపారు. 2006 ఏప్రిల్ 28 నుంచి 2010 జూలై 13 వరకు ఈ ముడుపులకు సంబంధించి మొత్తం 57 లావాదేవీలను ఎఫ్బీఐ గుర్తించింది. కొన్ని డిఎఫ్ గ్రూప్ సంస్థల ద్వారా జరిగాయి. ఫిర్టాష్ ఆస్తులను లాక్కోవాలని అభియోగ పత్రం చెప్పింది. డిఎఫ్ గ్రూప్ లో ఫిర్టాష్ వాటాలు, ఆస్తులు, డిఎఫ్ కు అనుబంధం కంపెనీలు, 41 బ్యాంక్ ఖాతాలు కోర్టు నిర్దేశించిన జాబితాలో ఉన్నాయి. ఇవి కాక 6 నిందితుల నుంచి 64 కోట్ల రూపాయలు వసూలు చేయాలని చెప్పింది. అభియోగ పత్రం ప్రకారం డిఎఫ్ గ్రూప్ కంపెనీలో ఫిర్టాష్ కి యాజమాన్య నియంత్రణ వాటా ఉంది. రాష్ట్రంలో గనుల తవ్వకం కోసం ఫిర్టాష్ సంస్థ అయిన బోత్లీతోనే 2006లో ఒప్పందం చేసుకుంది. 2007 ఫిబ్రవరిలో చికాగోకు చెందిన కంపెనీ ఏ మరో కంపెనీ ద్వారా బోత్లీతో ఈ ఖనిజాన్ని సరఫరా చేసే ఒప్పందం చేసుకుంది. ఏటా 50 లక్షల నుంచి 1,20,00,000 పౌండ్ల టైటానియం స్పాంజ్ ను భారతీయ ప్రాజెక్టు నుంచి సరఫరా చేయడం ఈ ఒప్పందం లక్ష్యం. ఈ ప్రాజెక్టుకు ఇటు రాష్ట్ర ప్రభుత్వం, అటు కేంద్ర ప్రభుత్వం అనుమతులు అవసరం. ఈ అనుమతుల కోసమే కోట్ల రూపాయల చేతులు మారినట్లు అమెరికా దర్యాప్తు సంస్థ గుర్తించింది. ఇప్పుడు నిందితుల వేట మొదలుపెట్టింది.